హలో అండి. ఈరోజు టమాటా పుదీనా పచ్చడి చేస్తున్నాను. మీరు చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఒక గంటెడంత ఆయిల్ వేసాను. ఆ తర్వాత ఒక 10 వరకు మిర్చీలు ఇలా తుంచి వేసుకుంటున్నా. వీటిని కొంచెం ఎర్రగా గోలియాలి. పచ్చిమిర్చి రెడ్గా అయ్యాయి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో ఒక పిడికడాన్ని ఇంకా కొంచెం లైట్ వేసుకుని ఒక పిడికడాన్ని పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మంచిగా వేగనియాలి. పల్లీలు ఇప్పుడు ఇలా వేగాయండి. వీటిని ఇదే పచ్చిమిర్చిని తీసుకున్న పళ్ళెంలోకి తీసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న ఒక కప్పు వరకు పుదీనా వేస్తున్నాను. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిసేపు పుదీనాని ఇలా వేగనివ్వాలి. పుదీనా వేయించామంటే ఇది అయిపోయింది. దీన్ని కూడా ఇదే పళ్ళెంలోకి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసి ఈ ఆయిల్లోనే ఒక 10 టమాటాలు తీసుకున్నాను. ఇంకొంచెం పెద్దగా వేస్తే తొందరగా అయిపోతుంది. ఈ టమాటాలు కూడా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఇప్పుడే ఒక స్పూను చూడండి, ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా. కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం కదండి. ఉప్పు తక్కువ ఉన్నా కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఇది ఉడికించిన టమాటాలను ఇప్పుడు చల్లార్చానండి. ఒక జార్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక 10-12 ఎల్లిపాయలు తీసుకోవాలి. పెద్దవి అయితే 10 చాలు. మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, పుదీనా ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా వక్కలు దంచి మిక్సీ చేసుకున్నానండి. ఇందులోనే ఇప్పుడు ఈ టమాటాలు వేయాలి. ఎప్పుడు కానీ ఫస్ట్ ఇది పచ్చిమిర్చి అవి అన్నీ మిక్సీ వేసిన తర్వాత ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. లేదంటే అవన్నీ మంచిగా మెత్తగా రావు. ఓకేనా? దీన్ని కూడా మిక్సీ చేస్తాను ఇప్పుడు.
పచ్చడి ఇలా అయిందండి. బరక బరక ఉండాలి, మరి మెత్తగా ఉండొద్దు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. టమాటా పుదీనా పచ్చడి రెడీ అయింది. ఇది ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి, ఊతప్పం అన్నిట్లోకి బాగుంటుంది. నోరు కూడా ఎంతో రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.